వస్తాయి. ఈస్టర్ గుడ్ ఫ్రైడే వస్తుంది. దానికి 50 రోజులకు ముందు నుంచి దేవుడు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. కాబట్టి మనకిచ్చిన లేఖన భాగాల్లో మరి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 24 వచనాన్ని చదువుకొని మనం ప్రారంభించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24 వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావుకునేలా అది వంటిగానే ఇంగును, అది చచ్చిన విస్తారముగా ఫలించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలో నీ సన్నిధానంలో ఈ ఉదయకాలంలో మా దేవ చదువుకున్న లేఖన భాగాల నుండి కొద్ది మాటలు మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీ మాటలు జీవం కలిగిన, మీ మాటలు శక్తి కలిగిన, మీ మాటలు పరలోకం తీసుకువెళ్ళే మాటలు నాయన. అటువంటి మాటలు మీరు మాట్లాడుతుండగా మా హృదయంలో నింపుకోవడానికి మా హృదయంలో ఖాళీ స్థలాన్ని దయచేయమని, సమస్తము మర్యాదగా క్రమముగా జరుగులాగిన కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈ ఉదయకాలంలో దేవుడు ఈ రీతిగా మనందరినీ సమకూర్చడానికి అనాది సంకల్పమై ఉన్నది. ఈరోజు చూడలేక ఎంతో మంది రాత్రికి రాత్రి గతించిపోయినారు. నిన్నటి దినం సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిత్తూరు జిల్లా, ఇంకో 10 నిమిషాలు వచ్చి ఇల్లు వస్తుంది. సాఫ్ట్వేర్ 33 సంవత్సరాలు పేపర్కి వచ్చిందండి. 10 నిమిషాలు అయితే చిత్తూరులోకి ఎంటర్ అయినాడు. 10 నిమిషాలు వస్తే ఇంటికి పోతాడు. ఆ ట్రక్ వచ్చేసి కారు మీద పడిపోయింది, నలిగిపోయినాడు, చనిపోయినాడు. ఎన్నడుతున్నాడు అంటే ఏంది అంటే దేవుడు మనల్ని ఉంచాడు అంటే దేవుని కృప. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తున్నా. నీ శక్తి, నీ బలము, నా తెలివి చేత, నా చాకచక్యముగా నేను తప్పించుకోవడానికి వీలు లేదు. ఈరోజు అనేక మంది మట్టిలో కలిసిపోయినారు. ఈరోజు జీవించి ఉన్నామంటే దేవుని కృప. ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు సిద్ధపడుతున్నాడు. క్వింకా గేసం అంటే 50వ రోజు అని. క్వింకా గేసమలో ఇంకా 50 రోజులు ఉన్నది. దేనికి? ఆయన సిలువ మరణము పొందడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఒక ఊరికి వెళ్ళాలంటే, కోయటికి వెళ్ళాలంటే, లేదా ఇంకొక ప్రాంతం వెళ్ళాలంటే నువ్వు సిద్ధపడతావు. ఏమేమి వస్తువులు కావాలని. అలాగే యేసుక్రీస్తు కూడా బలియాగానికి సిద్ధపడుతున్నాడు. తను మానసికంగా రెడీ అవుతా ఉన్నాడు. అంటే యాగానికి సిద్ధపడుతున్నాడు. అది గొప్ప కార్యము, అది బలమైన కార్యం. ఇంకొక విషయము అవమానకరమైన కార్యం, అది ఘోరమైన కార్యం. దానికోసము మానసికంగా, శారీరకంగా దేవుని తండ్రి దగ్గర ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఇక్కడ ఈ కింకా గేస్మ ఈ లెంట్ డేస్ లేక మనం ఎంటర్ అవడానికి ఇది ఒక వారధిగా పనిచేస్తుంది. ఈ ఆదివారం ఇంక రేపు బుధవారం నుంచి మనకేమి యాక్స్ అంటే యాక్స్ వెన్స్డే వస్తుంది. అంటే భస్మ బుధవారం వస్తుంది. భస్మ బుధవారం నుంచి మనం ఉపవాసాలు ఉంటాం. అంటే ఉపవాసాలు ఉంటాం. పశ్చాత్తాపానికి, ప్రేమకు సాదృశ్యం, ఒక అవకాశం. 40 రోజుల్లో నీ జీవితంలో పశ్చాత్తాపడడానికి ఒక గొప్ప అవకాశం. బైబిల్ పండితులు మరి ఆల్మానిక్ ప్రకారం లూథరన్ సభ్యులు పెద్దలు మనకు ఏర్పాటు చేశారు 40 రోజులు శ్రమ దినాలని. అంటే శ్రమ దినాలంటే మనకేదో కష్టాలు వస్తాయి అని కాదు, కానీ నిన్ను నీవు రెడీ చేసుకోవడానికి, నీలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవడానికి, పశ్చాత్తాపడి కన్నీళ్లు కార్చడానికి 40 దినాలు నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఈ దినాలను నువ్వు రెడీ చేసుకోవాలి. నిన్ను నువ్వు కడిగి వేసుకోవాలి. నిన్ను నువ్వు ఆ మలినాలను అన్నింటిని ఏం చేసుకోవాలా? తొలగించుకోవాలా. ఆ ఏర్పాట్లోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. దానికి సాదృశ్యంగా కింకా గేషమ ఆదివారాన్ని మనం చూస్తున్నాం. ఇది నా దేవుని ప్రియ సంగమ వాక్యం వింటున్న మనము ఈ విశ్వాసం పైన దృష్టి నిలపడానికి నిజమైన ప్రేరణ నొక్కి చెప్తుంది. క్రైస్తవ జీవితము త్యాగపూరితం అనేది, దైవికమైన ప్రేమ కలిగి ఉండాలని చెప్తుంది. క్రైస్తవ జీవితం అంటే త్యాగపూరితం. క్రైస్తవం అంటే త్యాగం. ఈరోజు మదర్ తెరీసా ఉన్న దేశాన్ని వదిలిపెట్టి త్యాగం వచ్చి ఇక్కడ చనిపోయి ఇక్కడ కుష్ఠరోగులకు సేవ చేసి త్యాగం. మిషనరీలు అనేక మంది త్యాగం చేశారు. అనేక మంది వాళ్ళు త్యాగం చేసుకున్నారు. మరి మనుషులు భక్షించి నరమాంస భక్షుల దగ్గరికి పోయి వారికి ఆహారం అయిపోయినారు. త్యాగపూరితమైంది క్రైస్తవ జీవితం అంటే ఏంది? త్యాగం చేయడం. ఒకరి కోసం త్యాగం. యేసుక్రీస్తు మనందరి కోసం త్యాగం చేశాడు. ఆయన బిడ్డలమైన మనము కూడా త్యాగపూరితమైన మనస్సు కలిగి ఉండాలా. స్వార్థం అనేది మనలో ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ లెంట్ డేస్లో అటువంటి దైవికమైన మార్గంలోకి రావడానికి గొప్ప అవకాశం.
ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలి. యోహాను సువార్తలో మనం సువార్త పాఠంలో చదవబడిన పాఠంలో మనకు ఏముంది దాని అంశం అంటే, ఆ పేర అంశం యోహాను సువార్త మనకు అంశము ఆ సబ్ హెడ్లైన్స్ ఏమంటే మరణములో నుండి జీవం. ఎక్కడి నుంచి ఎక్కడికి? మరణములో నుండి జీవం. ఎందుకు మరణములో నుండి జీవం ఎందుకు వస్తుందంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు గోధుమ గింజను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది. గింజ చావకపోతే మనకెట్లా వస్తుంది? వర్షం పడి వర్షంలో నాని కుళ్ళిపోతేనే దాంట్లో నుంచి జీవం వస్తుంది, కొత్త ఆకులు వస్తాయి, ఒక చెట్టులాగా ఎదుగుతుంది. అది దీని చావను అంటే అది ఒకటిగానే ఉంటుంది. ఈ దినాన మన జీవితంలో కూడా మనము మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న లేదంటే స్వార్థము, నాకు ఇంత ఆస్తి ఉంది అంత ఉంది అనేది అహంభావము, ఇవన్నీ చావకపోతే నిత్య జీవం అనేది నీకు రాదు. ఇక్కడ నువ్వు నిత్య జీవము, నువ్వు ఆ పరలోక రాజ్యానికి నిత్య జీవం కావాలంటే ఈరోజు నువ్వు ఈ భౌతికమైన దురాశ దురలవాట్లు వీటన్నిటికి నువ్వేం కావాలా? మరణం కావాలా. చనిపోతేనే జీవం వస్తుంది.